సార్ ఇప్పుడు జగనన్న విద్యా దీవెన ఏవేని వీక్షిద్దాం. ఒక్కసారి కాలచక్రంలో వెనుదిరిగి గతం చూసుకుంటే బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులకు అన్ని ప్రొఫెషనల్ కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లేనే లేదు. ఇచ్చినవి అరకొర ఫీజులు, ఏళ్ల తరబడి పెండింగ్, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల ధర్నాలు. ఈరోజు వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి 2 పథకాలు తీసుకురావడం. ఈ 57 నెలల కాలంలో స్కూల్ నుంచి కాలేజీ క్యాంపస్ మెట్లెక్కిన ఎందరో విద్యార్థుల నవ్వు మొహాలు మనకు కనిపిస్తాయి. ఆ స్మైల్స్ వెనుక ఉన్న స్మైల్ మేకర్ మన జగనన్న. పేదల మీద మమకారంతో మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా పర్వాలేదు, అందరినీ కూడా చదివించండి, వారికి తోడుగా మీ అన్న ఉంటాడు, మీ తమ్ముడు ఉంటాడు అని చెప్పి మీ ఇంటి మనిషిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను. పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడం మొదలైంది అప్పటి నుంచే. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజును క్రమం తప్పకుండా ఏ త్రైమాసానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసానికి 9,44,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేడు అందిస్తున్న మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 18,002 కోట్ల రూపాయలు. ఈ 57 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై జగనన్న ప్రభుత్వం చేస్తున్న వ్యయం అక్షరాల 72,919 కోట్ల రూపాయలు. ఈ రోజు ఇక్కడ చదువుకుంటున్నానంటే దానికి కారణం జగన్మోహన్ కారణమే. ఎందుకంటే ఒక ఆడపిల్ల చదువుకోవాలంటే ఆ ఇంట్లో పరిస్థితులు కానీ ఏదో కారణంగా అనుకోగించదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యకు ఎంతైతే చేయాలో జగన్మోహన్ అంతా చేస్తున్నారు. ఇంటర్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి కూడా ఒక పెద్ద కాలేజ్ లో చదువుకోవాలన్నది నా డ్రీమ్. జగనన్న వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత జేవీడి ద్వారా నాకు ఏదైతే ఫీ వస్తుందో ఆ ఫీ వల్ల నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోగలిగాను. గత ప్రభుత్వంలో విద్యారంగం దుస్థితిలో ఉంటే జగనన్న ప్రభుత్వం ఉన్నత విద్యలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. జాబ్ ఓరియంటెడ్ కరికులంలో భాగంగా 4 ఏళ్ల ఆనర్స్ కోర్సులు, 30% నైపుణ్యాభివృద్ధి కోర్సులు, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS లాంటి సంస్థల సర్టిఫికేషన్స్ ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు. ఉచితంగా 2,000కు పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులు, హార్వర్డ్, MIT, కొలంబియా LSE సహా పలు ఉత్తమ యూనివర్సిటీల అధ్యాపకులతో బోధన, కోర్సుల సర్టిఫికేట్లు, పెరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం కేవలం మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది ఎందరో తల్లిదండ్రులకు ఒక భరోసాగా, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఒక రాచబాటగా సాగుతోంది వారి మావయ్య జగన్ విద్యా సుపరిపాలన. మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పామరు నుంచి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు
ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి చదువులు చదువుకుంటా ఉన్న నా చిట్టి చెల్లెళ్లకు, నా చిట్టి తమ్ముళ్లకు అందరికీ కూడా ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. పిల్లలందరికీ కూడా నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి, ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం, తన పిల్లల చదువుల కోసమని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం. అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం. గతంలో ₹1,00,000 మాత్రమే పరిమితమైన ఇన్కమ్ లిమిట్ను ఎస్సీలకైతే 2 లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను, మిగతా వాళ్ళకైతే 2 లక్షల దాకా, మిగతా వాళ్ళకైతే 1,00,000 దాకే పరిమితమై ఉన్న ఈ ఇన్కమ్ లిమిట్ను మనం వచ్చిన తర్వాత ఏకంగా 2.5 లక్షల దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు 93% మందికి ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. 3.73 కోట్ల రూపాయలు కృష్ణా జిల్లాలో 32,620 మంది విద్యార్థులకు 28.3 కోట్ల రూపాయలు, మొత్తం రాష్ట్రంలో 9,44,666 మంది విద్యార్థులకు
708.68 కోట్ల రూపాయలను బటన్ నొక్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేరుగా తల్లులు విద్యార్థుల జాయింట్ అకౌంట్లోకి జమ చేసినటువంటి సందర్భం ఇది.